భూసేకరణ వివాదం కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కేటీఆర్ పేరు నరేందర్ రెడ్డి చెప్పినట్టు పోలీసుల నివేదిక తయారు చేశారు. దీంతో ఈ కేసులో కేటీఆర్ ని పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధికారులపై దాడులకు సంబంధించి కేటీఆర్ కీలక సూత్రధారి అని పోలీస్ అధికారులు పరోక్షంగా చెప్తున్నారు. దీంతో గులాబీ నేతలు అలర్ట్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ధనలక్ష్మి, కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో భూసేకరణ ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ వ్యవహారం రాజకీయంగా హాట్ గా మారింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదం గత 2-3 రోజుల నుంచి మరింత తీవ్రమైందని చెప్పుకోవచ్చు. అధికారులపై ఆ గ్రామంలో దాడి జరగడంతో అందుకు కారణంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రభుత్వం చూపిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంటే భూసేకరణలో భాగంగా ప్రభుత్వం ఆ ప్రాంతంలోని దాదాపు 3-4 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రయత్నిస్తుండడం, అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉండడంతో వారంతా ప్రతిఘటిస్తున్నారని గులాబీ పార్టీ చెబుతుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం జిల్లా అధికారులపై అక్కడ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా అధికారులపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దాడుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని దాడుల వెనుక ఎవరు ఎంత పెద్ద కుట్రదారులున్నా ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామన్న సంకేతాలు స్పష్టంగా ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన అనంతరం మరో కీలక సూత్రధారి కూడా ఇందులో ఉన్నారు. కీలక నేత, పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ పేరు ప్రముఖంగా ఇందులో వినిపిస్తుందన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. స్థానికంగా ఉండే లగచర్ల గ్రామానికి చెందిన సురేష్, పట్నం నరేందర్ రెడ్డిల వాంగ్మూలం మేరకు కేటీఆర్ పై కూడా ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ని కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ పోలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ ఈ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో నిన్ననే గులాబీ పార్టీ నేతలు ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. నిన్న రాత్రి కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ కారణంగా రాత్రి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద గడిపారు. కొద్దిసేపటి క్రితం నేతలంతా ఒక్కొక్కరు వెళ్లిపోవడం జరిగింది. కేటీఆర్ నందినగర్ నివాసంలోనే ఉన్నారు. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఒక ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే పార్టీ నేతలు కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే తమపై కేసులను ఇరికించి అరెస్ట్ చేసే కుట్రలు పడుతుందన్న ఒక ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ను గత కొన్ని రోజులుగా అరెస్ట్ చేస్తారని రాజకీయాల్లో కీలక నేతలు అరెస్ట్ అవుతారన్న సంకేతాలను పార్టీకి చెందిన అంటే అధికార పార్టీకి చెందిన నేతలు ఇస్తున్న నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అయితే పాత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల కేసులపై అరెస్టు ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా లగచర్ల భూ సేకరణ విషయంలో జరిగిన పరిణామాలు కేటీఆర్ అరెస్టుకు దారితీసే అవకాశం కనిపిస్తున్నాయన్న చర్చ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమను కుట్రపూరితంగానే ఈ కేసులో అంటే పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గాని పార్టీ నేతలను గాని కేటీఆర్ గాని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కుట్రపూరితంగానే కక్షపూరితంగానే తమపై కేసులు నమోదు చేస్తుందన్న ఒక ఆరోపణలను చేస్తున్నారు ధనలక్ష్మి. అయితే నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరుని వ్యాఖ్యానించారు అని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఏం తెలుస్తోంది? ఆయన వాంగ్మూలం ఏమని రికార్డ్ చేశారు? పోలీసుల ద్వారా ఏమన్నా తెలిసిందా? పోలీసులు నిన్న ఉదయం దాదాపు 7:30 అంటే 24 గంటల క్రితం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డిని విచారించారు. నరేందర్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే స్థానిక నేతలు అధికారులపై దాడికి పాల్పడ్డారన్న ఒక స్పష్టమైన అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ నరేందర్ రెడ్డితో కూడా పార్టీకి చెందిన కీలక నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పలుసార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఇప్పటికే
పోలీసు అధికారులు తమ నివేదిక ద్వారా వెల్లడించడం జరిగింది. కీలకంగా అధికారులను తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లిన సురేష్ ఈ దాడిలో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే సురేష్ కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, కేటీఆర్ ను కూడా ఈ లగచర్ల లో భూసేకరణ విషయంలో వెళ్లిన అధికారులపై దాడికి కారణమన్న అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సురేష్ కాల్ డేటా ప్రకారం నరేందర్ రెడ్డితో సురేష్ ఎన్నిసార్లు మాట్లాడారు, నరేందర్ రెడ్డి కేటీఆర్ తో ఎన్నిసార్లు మాట్లాడారు, సురేష్ కేటీఆర్ తో నేరుగా ఏమైనా మాట్లాడారా అన్న విషయంపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంతో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉంది. అయితే సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసులో భూసేకరణ విషయంలో రాజకీయంగా కుట్రలు ఏమైనా దాగి ఉన్నాయన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై నిన్న స్పందించడం జరిగింది. ప్రభుత్వం పెట్టే ఎలాంటి కేసులకైనా తాను సిద్ధంగా ఉన్నానని, రైతుల పక్షానే పోరాడతామన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని తమ ప్రభుత్వ హయాంలో దాదాపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 14,000 ఎకరాల భూసేకరణ చేయడం జరిగిందని, ఫార్మా విలేజ్ల పేరుతో ప్రభుత్వం కొత్తగా రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకే ఈ చర్యలు చేపడుతుందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసమే, ఫార్మా కంపెనీల కోసమే ఈ వ్యవహారాన్ని అంతా తన సొంత నియోజకవర్గంలో జరుపుతున్నారన్న ఒక ఆరోపణలను కేటీఆర్ చేయడం జరిగింది. ప్రభుత్వం నమోదు చేసే కేసుల విషయంలో తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ రైతుల పక్షానే ఖచ్చితంగా తాము పోరాటం చేస్తామని కేటీఆర్ నిన్న వెల్లడించడం జరిగింది. ధనలక్ష్మి, అయితే ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద పరిస్థితి ఏంటి? ఆయన్ని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో రాత్రి నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడేంటి పరిస్థితి అక్కడ? అంటే రాత్రి పెద్ద ఎత్తున నేతలు గుమిగూడినప్పటికీ ప్రస్తుతం కేటీఆర్ నివాసంలో ఒకరిద్దరు కీలక నేతలు తప్ప ఎవరు లేరని చెప్పుకోవచ్చు. కార్యకర్తలంతా ప్రస్తుతం ఇక్కడ కేటీఆర్ నివాసం దగ్గర ఎవరు లేరు. అయితే పోలీసుల ఏ క్షణమైనా రావచ్చన్న ఒక చర్చ మాత్రం గులాబీ పార్టీ నేతల్లో జరుగుతుంది. ఈ కారణంగా కార్యకర్తలు, అంటే స్థానికంగా ఉండే కార్యకర్తలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉంటున్న పరిస్థితులను నేతలు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చినట్లయితే నిరసనలు ఎలా చేపట్టాలన్న దానిపై కూడా ఒక చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్దగా లేరు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు చేర్చారు. కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను రెచ్చగొట్టి ఈ ఇష్యూలో ఎంతవరకైనా వెళ్లాలని నరేందర్ రెడ్డిని కేటీఆర్ పురమాయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందంటూ పోలీసులు నివేదిక తయారు చేశారు. 42 మంది నిందితుల్లో 17 మందికి ల్యాండ్ లేదని కలెక్టర్ తేల్చారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కావాలనే దాడులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఆ ఫోన్ ఓపెన్ చేసేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతి కోరారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం రాబట్టగలిగారు? ఎస్ ధనలక్ష్మి, మొత్తం మీద లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 50 మంది నిందితులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 20 మంది నేరుగా పార్టిసిపేట్ చేసి కీలక రోల్ పోషించినటువంటి 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అందులో మనం చూడొచ్చు
మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని నిన్న ఒక హైడ్రామా నేపథ్యంలో అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కొడంగల్లో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ కొడంగల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చూడొచ్చు చాలా నాన్ బెయిలబుల్ కేసులు సెక్షన్ 109తో పాటు 120B అంటే పక్కా ప్రణాళికతో కుట్ర కోణం దాగి ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇలాంటి సెక్షన్స్ కూడా పోలీసులు యాడ్ చేశారు. అయితే నిన్న అతని రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా పోలీసులు కోర్టుకు తన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకెళ్ళింది. కానీ ఆ ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ మాత్రం అటు కోర్టు రిజెక్ట్ చేయలేదు. అతనికి ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ చెర్లపల్లి జైలుకి తరలిస్తూ కోర్టు ఆదేశాలు చేస్తుంది. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు జ్యుడిషియల్ రిమాండ్లో. మరోవైపు ఇదే కేసులో అతని యొక్క రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అనేక అంశాలు కూడా పొందుపరిచారు. మొత్తం 85 సార్లు ఈ కేసులో కీలక నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి తన ప్రధాన అనుచరుగా ఉన్నాడు. అతనితో మినిట్ టు మినిట్ సంఘటన జరిగిన తర్వాత జరిగాక ముందు కూడా మొత్తం 85 సార్లు ఇతను కాల్ డేటాతో మాట్లాడినట్లు కాల్ డేటాని మొత్తం కూడా CDR ఫైల్ని అటు పోలీసులు కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ యొక్క రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పేరును సైతం ఇందులో పొందుపరిచారు. కేటీఆర్ తో కూడా అనేక సార్లు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. తన ఉసుగులతోనే తను ఆదేశాలు ఇస్తేనే ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా అటు వారికి తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు నిన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచిన పరిస్థితి. మరి చూడాలి ఈ కేసులో కేటీఆర్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా ఉచ్చుబిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన దానిపై కేటీఆర్ ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఒక చర్చ మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కేసులో ఒక పక్కా ప్రణాళికతో రాళ్లు కర్రలు కారం పొడి ఇదంతా కూడా పూర్తిగా ముందస్తుగానే అధికారులని అక్కడ తీసుకెళ్లి నేరుగా ఆ గ్రామంలోకి కావాలనే లోపలికి తీసుకువెళ్ళి కావాలనే దాడులు చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే దిశగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా ఒక డ్యామేజ్ చేసే దిశగా ఇదంతా కూడా పక్కా ప్రణాళికతో కుట్ర చేశారనేటువంటి వాదన అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రిగా ఉన్నాడు ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ పేరు రావడం కూడా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దాంట్లో అతన్ని పట్నం నరేందర్ రెడ్డిని మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటే ఇంకా మరిన్ని విషయాల్లోకి వస్తాయి. ఇదే తరహాలో సురేష్ అనే వ్యక్తి కీలక నిందితుగా ఉన్నాడు. ఆ సురేష్ కూడా ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులో రాలేదు. అతను కూడా దొరికితే మరిన్ని విషయాల్లోకి వస్తే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.